వాణ్ణి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదురా. మనోహర్, ఏంటి నువ్వు తెలిసేది? మై ఫుడ్ ఏం చేసుకుంటావు చేసుకో, కానీ ఇక్కడ కాదు. ముందు బయటికి నడు. చాలా పెద్ద సీనే జరిగింది. నేను సీన్లో లేను గాని తెరచాటు నుండి ప్రతి ఒక్క డైలాగు విన్నాను. చాలా అన్యాయం అక్కా. తన్య కోసం నువ్వంతగా తాపత్రయపడుతూ ఉంటే అర్థం చేసుకోకుండా అలా పిచ్చిగా మాట్లాడతాడేంటి ఆ మనోహర్? అయినా ఇలాంటి మనిషితో ఇన్నేళ్లు నువ్వు ఎలా కలుసున్నావక్కా? ఇలాంటి క్యారెక్టర్ నాకు తగిలుంటేనా నేను ఒక్క రోజులో సెట్ రైట్ చేసేదాన్ని. పక్షవాతంతో నోరు పడిపోయేలా చేసేదాన్ని. ఈ మగాళ్ళందరితో ఇదే ప్రాబ్లం అక్క. మనం మెత్తగా ఉన్నామనుకో నెత్తినెక్కుతారు, కళ్ళురివి చూశామనుకో కాళ్ల బేరానికొస్తారు. అయ్యో, ఎప్పటికి నేర్చుకుంటావక్క నువ్వు? దయచేసి నన్ను వదిలేస్తావా? అందరూ వదిలేసిపోతే పాపం నువ్వేమైపోతావు? నన్ను సాయం చేయమంటావా? అవసరం లేదు. మొహమాట పడకు. పరాయిదాన్నేం కాదు. ఒకే మొగుణ్ణి పంచుకుంటున్న వాళ్ళం. ఆ మాత్రం మన మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఎలా చెప్పు? నీ ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో నేను హెల్ప్ చేయనా? అవసరం లేదని చెప్పానా? నా జోలికి రావద్దు, నన్ను విసిగించొద్దు. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. మరి నేను వెంటపడుతూ ఉంటే నా వాల్యూ నీకు తెలియడం లేదు. నా వాల్యూ ఏంటో నీకు తెలిస్తే ఇదిగో నువ్వే నా వెంట పడతావు. తప్పదు మరి. నన్ను వదిలేయండి. లీవ్ మీ. రేయ్, మీకే చెప్పేది. తన్య, అది తన్య కొంతే. నా కూతురు తన్య కొంతే. తన్య, ఒరేయ్, ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది? తన్య, 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 నా తన్య ఎవరిలా కట్టేసింది? ఎవరిలా కట్టేసింది? తన్య ఎక్కడా? నా తన్య ఎక్కడా? మృణాల్ని, నిన్నే 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 అడిగేది. ఏంటి ఆ వీడియో? ఏంటి? నా తన్య ఎక్కడుంది? అది లెక్క. సాయం చేస్తానక్కా అంటూ నేను నీ వెంట పడితే చీపో అన్నావు. సరే కదా అని నేను పోతూ ఉంటే ఇప్పుడు నువ్వే నా వెంట పడుతున్నావు. ఈ మృణాలిని వాల్యూ ఏంటో ఇప్పటికైనా నీకు తెలిసిందా అక్క? మామిడికాయ తొక్క.
తన్య ఎక్కడుంది? నా కంట్రోల్లో ఉంది, సేఫ్గా ఉంది. ఎందుకు తన్యని కిడ్నాప్ చేశావు? ఏడ్సేయమంటావేటి? అమ్మా తల్లి అంటే నువ్వు నా మాట వింటలేదు గందా. పైగా ఆ చెండీని అడ్డం పెట్టుకుని ఎదురు దెబ్బ తీసావాయే. మరి నానేటి చెయ్యను చెప్పు. నాను కూడా ఒక జలకివ్వాలి గందా. అందుకే తన్యని అట్టా నొక్కేసినాను. నా పాత డిమాండ్లు ఎప్పటినుంచో అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. ఇదిగో ఇప్పటికి కూడా నువ్వు పట్టించుకోలేదనుకో, జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చాలు. నెక్స్ట్ వీడియోలో తన్య డెడ్ బాడీని నువ్వు చూడొచ్చు. నువ్విప్పుడు చెయ్యాల్సిందేంటంటే, మన మొగుణ్ణి, అదే ఆ రాజావారిని చంపినా ఓకే. లేదా నేను సైన్ చేసిన ఆస్తి డాక్యుమెంట్స్ని సంపాదించి కాల్ చేసినా ఓకే. ఓయ్, చాయిస్ నీకే వదిలిపెడుతున్నాను. బట్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో టైం. ఏ మాత్రం టైం లేదు. నిమిషాల్లో పనైపోవాలి. ఏంటి మాట్లాడవేంటి? ఓ, కుదరదా? అది నీ వల్ల కాదా? పోన్లే, ఇబ్బంది పడకు. నష్టమే ఉంది. మహా అయితే ఆ తన్య ప్రాణాలు పోతాయి. అదెలాగో నీ కన్న కూతురు కాదు. చస్తే ఎంత, బ్రతికితే ఎంత. మా వాళ్ళకిప్పుడే ఫోన్ చేసి వెంటనే ఆ తన్యని ఫినిష్ చేయమంటాను. రాక్షసి, వదలు! నిన్ను ప్రాణాలతో వదలు! చంపేస్తాను! చంపేస్తాను! చావు! చావు! నువ్వు బ్రతికుంటే లోకానికి అరిష్టం. చావు! నువ్వు చావాలి! చావు! నువ్వు చావాలి! బ్రతకడానికి వీల్లేదు. తన్యని కిడ్నాప్ చేస్తావా? చంపేస్తానంటావా? అసలు నువ్వు బ్రతుకుంటే కదే. చావు! చావే! చెప్పు! చెప్పు! నా తన్య చెప్పవే! చెప్పు! 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 నా తన్య ఎక్కడుంది? ఆగో! చెప్పు! నా తన్య ఎక్కడుంది? చెప్పు! లేకపోతే చంపేస్తాను! ప్రణాళి! ఆగో! ప్రణాళి! తన్య! అమ్మ తన్య! 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 తన్య ఎక్కడున్నావమ్మా? తన్య! మృణాలి! తన్య ఎక్కడుంది? తన్య! మహారాణిలా దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోమా. వేసుకోమా, వేసుకో. దట్స్ గుడ్. నీ జోలికి ఎవరిని రానివ్వను. ఇంకా సంవత్సరం టైం ఉంది. ఎన్ని కిడ్నాప్లైనా చేయి, ఎన్ని మర్డర్లైనా చేసుకో, ఆస్తి దక్కించుకో. అడ్డం పడ్డం మాటంటే మాటే, నీలా కాదు.
ఆస్తి కోసం ఏవైనా చేసుకో, నేనడ్డం పడ్ను. కావాలంటే నా వైపు నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అడుగు. అమ్మవు కదా, సంతోషంగా చేస్తాను. నువ్వు రాణిగా ఉండడం, ఈ ఆస్తి అనుభవించడం నాకు చూడాలని అనిపిస్తుందిగా, ముచ్చటపడాలనిపిస్తుందిగా. అడ్డుపడ్ను, నీకస్సలు అడ్డుపడ్ను. ఏయ్, ఏంట్రా అడ్డుపడను అంటూ గొప్పగా 100 సార్లు చెప్తున్నావు? వెటకారమా? పడరా, నువ్వు అడ్డుపడు. నాకేమన్నా భయం అనుకున్నావా? బెదిరిపోతాననుకున్నావా? నేను నీ కాళ్ల బేరానికి వస్తాననుకున్నావా? పిల్లక్కాకి. గొప్ప గొప్ప వాళ్లే ఈ మృణాలిని ధాటికి తట్టుకోలేక మట్టిలో కలిసిపోయారు, తోక ముడిచి పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? 100,000,000 లింగాల్లో ఓ బోడి లింగానివి. రేయ్, ఎప్పటికైనా ఈ ఆస్తి నాది, కేవలం నాది. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నువ్వు పుట్టక ముందు నుంచే నాలో ఈ ఆస్తి మీద మోజు పుట్టింది. నీకంటే ఈ ఆస్తే నాకు ఎక్కువరా. ఏయ్, తెలివిగా బిహేవ్ చేస్తున్నాననుకోకు. నా రక్తం పంచుకు పుట్టావు కాబట్టే నేను నిన్ను భరిస్తున్నాను. లిమిట్స్ని క్రాస్ అయ్యావనుకో, నీ బ్లడ్ గ్రూప్ని కూడా నేను మర్చిపోతాను. రెచ్చగొట్టకు, అర్థమైందా? భగవంతుడా, కష్టాలనిచ్చావు, ఆ కష్టాలు భరించే ఓపికనిచ్చావు. అది చాలనుకున్నావా? సరిపోతుంది అనుకున్నావా? కష్టం తీరే మార్గం చూపించవా? అమ్మ రూపా, రావచ్చా? అదేంటంటే అలా అడుగుతున్నారు? రండి. చూడాలనిపించింది, వచ్చేశాను. నువ్వేమనుకున్నా సరే, చిన్నవాళ్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు. ఏం తీసుకొచ్చానో తెలుసా? నువ్వు కూర్చో. ఈ బొమ్మలు చూడు ముందు. ఇది చూడు, ఇది చూడు.
ఏంటివన్నీ? నీకోసం అనుకున్నావా? ఏం కాదు, నా మనవడి కోసం, నీ బాబు కోసం. ఇవన్నీ వాడికే. ఏడిపించటానికొచ్చారా? త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పడానికొచ్చాను. నీ బాబు దొరికాడు. ఆంటీ, అవునమ్మా. ఆంటీ, నిజమా? ఈ శుభవార్త చెప్దామనే వచ్చాను. రాత్రి నాకు కలొచ్చింది. నీకు నీ బాబు దొరికాడని. వాణ్ణి ఎత్తుకుని సంతోషంగా హవేలికి పరిగెత్తుకుంటూ వచ్చావట. అందరం పండగ చేసుకున్నావంటమ్మా. కళ? కలే కదా అని ఈజీగా తీసేయకు. సాధారణంగా నాకు కలలు రావు. వచ్చాయంటే మాత్రం అవి నిజమై తీరుతాయి. ఖచ్చితంగా రాసిస్తాను. అలా జరగకపోతే మళ్ళీ నా మొహం చూపించును. అంత గట్టి నమ్మకం ఉండబట్టి బాబు కోసం ముందుగానే ఈ బొమ్మలు డ్రెస్సులు కొనుక్కొచ్చాను. నీ బాబు దొరుకుతాడు, త్వరలోనే దొరుకుతాడు. ఆంటీ, అందరూ నా మీద జాలి పడుతున్నారు. అందరూ నాకు మంచి జరగాలనే కోరుకుంటున్నారు. ఒక్క దేవుడు తప్ప. ఎందుకో మరి ఆయనకే నా కన్నీళ్లు చూస్తే మనసు కరగడం లేదు. ఆయన మనసు కరిగింది కాబట్టి జరగబోయే మంచిని ముందుగా నా నోటితో నీకు చెప్పిస్తున్నాడు. అర్థం చేసుకోవమ్మా. నీ బాబు దొరుకుతాడు, తప్పకుండా దొరికి తీరుతాడు. ఆంటీ, ఇదేంటి? ఇది మామూలుగా రాదే. ఏదో జిత్తులు మారి నక్క వేషాలు వేయటానికే వచ్చుంటది. మాటలో పడి మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండండి, కాఫీ పట్టుకొస్తాను. ఒక్క కాఫీతోనే సరిపెడదామనుకుంటున్నావా? ఆంటీ, మీ నోటి మాట నిజమవ్వాలే కాని ఏం అడిగినా ఇస్తాను, ఏం చెప్పినా చేస్తాను. నిజంగా? నిజంగా మాటిస్తున్నాను. బాబు దొరికాక ఆ సంతోషంలో మాట తప్పవుగా, మర్చిపోవుగా? అస్సలు మర్చిపోను. కావాలంటే ఇప్పుడే అడిగి, వెనక్కి తగ్గేది లేదు. ఏం చెప్పినా చేస్తాను. అబ్బే, నాకేమీ పెద్ద కోరిక లేవమ్మా. నాకు ప్రియాంక నువ్వు ఇద్దరూ సమానమే. ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. ఇప్పుడు ప్రియాంకకొచ్చిన లోటేముందంటే, తన బాబు తన దగ్గరే ఉన్నాడు, తన భర్త తన దగ్గరే ఉన్నాడు. రేపో మాపో నీ బాబు కూడా నీ దగ్గరకొస్తాడు. అక్కడితో నువ్వు సంతోషపడాలి, తృప్తిపడాలి. తిరిగి నువ్వు హవేలీకి రాకూడదు. నీ బాబుతో ఇక్కడే ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండిపోవాలి. ఆంటీ, అలా అని నాకు మాటివ్వు. ఎందుకిలా అడుగుతున్నానో అర్థం చేసుకో. రెండో పెళ్ళని తెలిసినా కూడా సందీప్కిచ్చి ప్రియాంకకి పెళ్లి చేశాను. ఆస్తిని అనుభవిస్తూ మహారాణి వైభోగం వెలగబెడుతుందని. నువ్వు హవేలీ వదిలి వచ్చాక ఇప్పుడిప్పుడే ప్రియాంక అక్కడ సెటిల్ అవుతుంది. మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళావనుకో, దాని పరిస్థితి ఆటలో అరటిపండులా మారుతుంది.
భర్త దక్కడు, ఆస్తి దక్కదు, హవేలీలో ఇంపార్టెన్సు దక్కదు. నా కూతురి కోసం ఎన్ని రోజులు నేను పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది. ప్రియాంక జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అక్క అక్క అంటూ నిన్ను పిచ్చిగా అభిమానిస్తుంది. అలాంటి పిచ్చి చెల్లికి అన్యాయం చేస్తావా? చెప్పు రూపా. బాబు దొరికితే చాలు, నీకు సంతోషమే కదా? మరి ప్రియాంకని కూడా సంతోషంగా ఉండని మాటివ్వు. నీ బాబుతో హవేలీకి తిరిగి వెళ్ళనని నాకు మాటివ్వు.